सर्वप्रायश्चित्तं करिष्ये भूर्भुवस्वः चित्तं करिष्ये ॐ भूर्भुवस्सुः स्वाहा प्रजापतये नमः अभितेन्द्रः देवसवितः प्रासादीः उपांत समस्तुलितक्षय द्वारा श्री परमेश्वर उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं नवदुर्गा सेवा समितिस्य सप्रातृकस्य सबान्धवस्य साश्रितवर्गैश्वर्यधनधान्य पुत्रपौत्राभिवृद्धिः सन्दर्भे सकल देवता तृप्त्यर्थं बलिप्रधानपूर्वकं पूर्णाहुति सहित गोपूजां करिष्ये। आवाहित सर्वेभ्यो देवेभ्यः सांगार सपरिवाराय विरम्माजबलिन्दज्जार आवाहित सर्वं रक्षा मम अनुकोंडि आयुक्कर्ता क्षेमकर्ता विघ्नकर्ता कल्याणकर्ता धनधान्यकर्ता वरदो भव अनेन बलिदानेन आवाहित देवता श्रीयतान्नामे सदीप नारिकेल सदीप पुष्पण्डमास भक्त बलि प्रदाने अक्षतोदकं विसृजेत। चिंटू भवानी मंगल वाद्यम ముందుకు రావాలి మంగళహారతి పట్టుకోవాలి క్షేత్రపాలక బలిదానం తీసుకొని అయ్యగారు వెంబడి బయటకు వెళ్ళి హోమకుండం దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే జంటకు ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళవలసిందిగా సూచిస్తున్నాం। సాక్షాత్తు ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి ఒక నవదుర్గా అమ్మవారు ఇంటింతై అటుంటై తానింతై నభూసింతై అన్నట్టుగా ఎప్పుడో 25 సంవత్సరాల కింద చిన్నగా ప్రారంభమైనటువంటి సంస్థ అంచెలంచెలుగా గురువుగారి యొక్క కృప చేత అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు లోక కళ్యాణం చేత సుభిక్షంగా ఉండాలని
ఎందుకంటే సాక్షాత్తు ఈ నవదుర్గా సేవా సమితి వాళ్ళు ఆచరించేటువంటి ఒక చండీ హోమంలోనే మార్కండేయ పురాణంలో సాక్షాత్తు అమ్మని చెప్పింది, ఎప్పుడు కరువు కాటకాలు వస్తాయో, ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడు తనంతట తానే అవతరిస్తానని చెప్పినటువంటి ఒక తల్లి ఎక్కడైనా దుర్మార్గుడైనటువంటి ఒక కొడుకు ఉండవచ్చు కానీ దుర్మార్గురాలైనటువంటి ఒక తల్లి ఉండదు కనుక ఆ తల్లి యొక్క అపారమైనటువంటి ఒక కృపా రసం అందరి మీద సాగాలని, అట్లాగే సేవా సమితి వాళ్ళు ఒక ఆలయ నిర్మించాలనేటువంటి ఒక సంకల్పం కూడా కలిగింది వారికి. ఆ స్థలంలో ఎటువంటి దోషాలు లేకుండా ఈనాడు ఈ చేసినటువంటి ఒక మహామృత్యుంజయ హోమం మరియు 24 అక్షరాల గాయత్రి మంత్రం, ఎందుకంటే ఏ పురాణంలో ఏ శక్తిని చూసినా దాంట్లో 24 అక్షరాలతోటి ఇమిడి ఉంటుంది కనుక అటువంటి 24 అక్షరాలు కలిగినటువంటి ఒక గాయత్రి అమ్మవారి యొక్క మూలమంత్ర హవనము మరియు దేశంలో సుభిక్షంగా ఉండి ఏదైతే ఇప్పుడు మన ప్రపంచాన్ని గడగడవనిపిస్తున్నటువంటి ఒక వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధిని నిర్మూలించేటువంటి ఒక శక్తి కేవలం ఒక శంకరుడికే ఉంది. ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రళయం వచ్చిన తర్వాత జగత్ సృష్టి జరిగిందో ఆ సృష్టి జరిగినప్పుడు ముందుగా వచ్చినటువంటి హాలాహలాన్ని ఎవరూ తీసుకోకపోతే సాక్షాత్తు శంకరుడే తీసుకొని తన గళంలో పెట్టుకొని గరళ కంఠుడైనాడు కనుక ఈనాడు అందరినీ బాధించేటువంటి ఆ వ్యాధి తొందరగా నిర్మూలన జరిగి లోకం సుభిక్షంగా ఉండాలనేటువంటి సత్సంకల్పం ఒకటి. 25 అంటే మనకు తెలుసు 2+5 కలిపితే 7 అవుతుంది. అటువంటి సప్తమాతృకల యొక్క పరిపూర్ణ కృపా కటాక్షం లోక కళ్యాణం ద్వారా సుభిక్షము జరిగి అట్లాగే సేవా సమితి వాళ్ళు నిర్మించేటువంటి ఆలయం కూడా తొందరగా పూర్తి కావాలని సేవా సమితి వాళ్ళు ఈనాడు మృత్యుంజయ హోమంతో పాటు గాయత్రి మూలమంత్ర హవనం, అంతేకాకుండా అమ్మవారి యొక్క నామంలో చెప్పినట్టు సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అని సువాసినుల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, మరి వీటన్నిటితో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినారు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క అందరికీ, చూసిన వారికి, చూపించిన వారికి, పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షము చేత వాళ్ళ ఇళ్లలో శుభము క్షేమము జరిగి సేవా సమితి వాళ్ళు సంకల్పించిన ఆలయం కూడా తొందరగా నిర్మాణం కావాలని మనసారా అమ్మవారిని ప్రార్థన చేస్తూ జై భవాని.